చూడండి, చాలామంది కొత్త ఓటర్స్ అయితే ఉంటారు. వారికైతే ఓటు ఏ విధంగా వేయాలో తెలియదు. కావున వారైతే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మీరు ఓటు ఏ విధంగా వేయాలో ఇప్పుడు ఈ వీడియో చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. కావున ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఫేస్బుక్, వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. చూడండి, స్టెప్ బై స్టెప్ అని చెప్పడం జరుగుతుంది. మొదటి స్టెప్లో ఏమంటే, మీరు ముందుగా పోలింగ్ కేంద్రానికి అయితే వెళ్ళండి. పోలింగ్ కేంద్రంలో మొదటగా ఒక అధికారి ఉంటాడు. అధికారి ఏం చేస్తారంటే, ఓటర్ జాబితాలో పేరు ఉందో లేదో చూస్తారు. ఓటర్ గుర్తింపు కార్డును పరిశీలించి పేరు, సీరియల్ నెంబర్ను పైకి చదువుతారు. అక్కడే ఉన్న ఆయా పోలింగ్ ఏజెంట్లు తమ వద్దనున్న జాబితాలోని వివరాలను సరిచూసుకుంటారు. అదేవిధంగా రెండో స్టెప్లో ఏం చేస్తారంటే, అనంతరం ఆ పక్కన ఇంకో అధికారి ఉంటాడు. అధికారికి వెళ్ళాలి. ఆయన ఓటర్ చూపుడు వేలుపై సిరాతో గుర్తు పెడతారు. ఆ తర్వాత అక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ 17పై ఓటర్ సంతకం చేసిన తర్వాత ఓటర్ స్లిప్ను మీకు ఇస్తారు. ఆ వరుసలో కూర్చున్న మూడో అధికారి ఆ స్లిప్ను తీసుకొని ఈవీఎం కంట్రోల్ యూనిట్లో బ్యాలెట్ బటన్ను నొక్కుతారు. ఓటింగ్ కంపార్ట్మెంట్లోని బ్యాలెట్ యూనిట్ ఓటింగ్కు సిద్ధమవుతుంది. నాలుగో స్టెప్లో ఏమంటే, చూడండి, బ్యాలెట్ యూనిట్లో అభ్యర్థి పేరు, పార్టీ గుర్తు, ఫోటో చూసుకోవాలి. ఎదురుగా ఉన్న నీలిరంగు బటన్ నొక్కితే గుర్తుకు ఎడమవైపు ఉన్న చిన్న బల్బ్ వెలగడంతో పాటు బీప్ మనీ శబ్దం వస్తుంది. అంటే ఓటు వినియోగించుకున్నట్లు గుర్తు. అదేవిధంగా ఐదో స్టెప్లో చూడండి, పక్కనే బ్యాలెట్ యూనిట్కు అనుసంధానంగా ఉన్న వివిప్యాట్ యంత్రంలో ఓటు వేసిన గుర్తుతో కూడిన స్లిప్పు 7 సెకండ్ల పాటు ఓటర్లకు కనిపిస్తుంది. ఆ వెంటనే అది బాక్స్లోకి చేరుతుంది. అదేవిధంగా ఆరో స్టెప్లో చూడండి, పోటీలో ఉన్న అభ్యర్థులెవరు నచ్చకపోయినట్టయితే నోటాను ఎంచుకోవచ్చు. ఈవీఎంలో అన్నిటికంటే చివరన నోటా ఆప్షన్ ఉంటుంది. అదేవిధంగా వివిప్యాట్లో తప్పుగా కనిపిస్తే, చూడండి, వివిప్యాట్లో కనిపించే స్లిప్లో తాను ఎంచుకున్న అభ్యర్థి కాకుండా వేరే అభ్యర్థికి ఓటు పడినట్లు కనిపిస్తే ఓటర్ ఫిర్యాదు చేయవచ్చు. ఆ ఫిర్యాదు నిజమనిపిస్తే ఓటర్ నుంచి లిఖితపూర్వకంగా ఫిర్యాదు తీసుకొని పోలింగ్ ఏజెంట్ సమక్షంలో ఓటింగ్ మిషన్లో టెస్టు ఓటు నమోదుకు అనుమతిస్తారు. వివిప్యాట్లో నుంచి వచ్చే స్లిప్లో ఓటు వేసిన అభ్యర్థి వివరాలు కాకుండా ఇతరుల వివరాలు వస్తే వెంటనే పోలింగ్ నిలిపేస్తారు. ఒకవేళ ఓటరు ఆరోపణ తప్పని తేలితే ఫారం 17లో ఓటర్ సంతకం తీసుకొని ఓటర్ను పోలీసులకు అప్పగిస్తారు. ఫ్రెండ్స్, ఈ సమాచారం అనేది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. కావున ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఫేస్బుక్, వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్ దిస్ వీడియో.